నీ కన్నబిడ్డ ఎవరో తెలిసిపోయిందా? నా కన్నబిడ్డ అఖిల్. ఈ అఖిల్ ద్వారానే త్వరలో నా కన్నబిడ్డ ఎవరో అనేది నేను తెలుసుకోబోతున్నాను. మహారథి, నువ్వు నన్ను మోసం చేశావు, అయినా భరించాను. కానీ నాకు పుట్టిన నా బిడ్డని నువ్వు పురిట్లోనే నీ భార్యతో కలిసి దూరం చేశావు. అది నేను తట్టుకోలేకపోయాను. అందుకే 25 సంవత్సరాలుగా నా బిడ్డని తెలుసుకుని నాకు దక్కేలా చేసుకోవడానికి న్యాయ పోరాటం చేశాను. అయినా నువ్వు నన్ను గెలవనివ్వలేదు. కానీ ఈ రోజు నీ కొడుకు అఖిల్ వల్ల నాకు న్యాయం జరగబోతుంది. నువ్వు దాచిన నా కన్నబిడ్డెవరో నాకు తెలిసేలా నీ కొడుకు అఖిలే చేస్తున్నాడు. జాగృతి, నిజానికి అఖిల్ నీ కడుపున పుట్టాల్సిన వాడు కాదు. నీ అదృష్టం కొద్దీ తను నీకు దక్కాడు అంతే. నాకు బిడ్డే లేడని చెప్పావు కదా మహారథి. రేపు నా కన్న బిడ్డని తీసుకొచ్చి నీ ముందే నిలబెడతాను. నా బిడ్డ ద్వారానే మీ నిజ స్వరూపం అందరికీ అర్థమయ్యేలా చెప్పిస్తాను. ఇన్ని సంవత్సరాలుగా నా బిడ్డని నాకు దూరం చేసి ఎంత మానసిక క్షోభకు గురి చేశారో మీరు అంతకంత క్షోభ పడేలా నేను చేస్తాను. జాగృతి, నా కన్న బిడ్డతో నేను సంతోషంగా ఉండడం చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. మీకు మాత్రమే తెలిసిన నా కొడుకు రేపటి రోజున తనెవరో నాకు తెలిసిపోతుంది. అడ్డుపడి ఆపాలని చూసినా మీ తరం కాదు. రేపటితో నిజం తెలుస్తుంది. మీ పాపం పండుతుంది. మహారథి, చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. బాబు, నువ్వు చల్లగా ఉండాలి బాబు. నేను నీ కన్న తల్లిని. అఖిల్ నిన్ను నమ్మేలా ఏం చెయ్యాలో అది ఆలోచించి చెయ్యి. మీకిష్టమని గుత్తొంకాయ కూర చేశాను. అఖిల్, నీకిష్టమని పప్పు కూడా చేశాను. మరి మా ఆయనకి ఇష్టమైనవి ఏం చేయలేదా అత్తయ్య గారు? ఈ ఇంట్లో అఖిల్ గాడి మీద ఉన్న ప్రేమ నా మీద లేదని ఎప్పుడూ అర్థమైంది. రే మదన్, తినే ముందు ఏంట్రా గోల? ముందు ప్రశాంతంగా భోంచే. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎప్పుడూ అవమానాన్ని సహించరు. మరి మీకు అన్నం ఎలా సహిస్తుందో ఏంటో. వదినా, ప్లీజ్ గీత మాటల్ని అపార్థం చేసుకోకు. మా అత్తయ్యకిస్తున్న ప్రిఫరెన్స్ కూడా ఈ ఇంట్లో మాకివ్వడం లేదు. మయూక, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. మేమెప్పుడు ఏం మాట్లాడినా తప్పే. అదే అఖిల్ గీతలు ఎప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకు వదినా, మా తప్పేం లేకపోయినా ప్రతి విషయంలో మమ్మల్ని దోషులను చేసి మాట్లాడతావు? మదన్, నా మీద అరుస్తావే? చేసిందంతా వాడే కదా. నీకు చేతనైతే వాడిని అదుపులో పెట్టు. అంతేగాని ప్రతిదానికి నన్ను నా భార్యని అనాలని చూడకండి. మనం ఎంత గొంతు చించుకున్నా వాళ్ళు మన మాట వినరు. చిన్న కొడుకు చిన్న కోడలు అంటేనే వింటారు.